నేచురల్ స్టార్ నాని కెరియర్ పరంగా ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో టాలీవుడ్ లో హిట్స్ పరంగా దుమారం లేపుతున్న నాని గతేడాది దసరా, సరిపోదా శనివారం చిత్రాలతో 100 కోట్ల క్లబ్ లో చేరాడు. అయితే టాలీవుడ్ పరంగా వరుస హిట్స్ అందుకుంటున్న నాని పాన్ ఇండియా వైడ్ గా మాత్రం సత్తా చాటలేకపోతున్నాడు. దసరా చిత్రంతో పాన్ ఇండియా బాట పట్టిన నాని మిగతా భాషల్లో కూడా ఈ సినిమాను ప్రమోట్ చేసుకుంటూ వచ్చాడు. కానీ నాని మాత్రం టాలీవుడ్ లోనే మంచి సక్సెస్ సాధిస్తున్నాడు. దీంతో తన పాన్ ఇండియా ఆశలన్నీ కూడా హిట్ 3 చిత్రం మీదే ఎక్కువగా ఉన్నాయి. గతంలో క్లాస్, ఫ్యామిలీ సినిమాలకు నాని కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచాడు. అప్పుడప్పుడు మాస్ తరహా సినిమాలు తెరకెక్కించినా అతడికి కావాల్సిన ఫేమ్ మాత్రం క్లాస్ సినిమాలతోనే దక్కింది. దీంతో తనలోని మాస్ ను ఎలివేట్ అయ్యేలా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. క్లాస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన నాని మాస్ హీరోగా పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటాలనుకుంటున్నాడు. దీంతో తన కొత్త సినిమా హిట్ 3 విషయంలో చాలా జాగ్రత్తలు వహించుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికే ప్రమోషన్స్ పరంగా స్పీడ్ పెంచిన నాని ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ గా ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నాడు. అయితే దీనికి ప్రధాన కారణం వైలెన్స్ బేస్డ్ సినిమాలకు పాన్ ఇండియా వైడ్ గా మంచి డిమాండ్ రావడంతో నాని హిట్ 3 కూడా ఆ ఫీట్ ను సాధిస్తుందని ఆశిస్తున్నాడు. అయితే మే 1న బాలీవుడ్ లో రైట్ 2తో పాటు కోలీవుడ్ లో రెట్రో సినిమాలు కూడా రిలీజ్ కానుండటంతో నాని హిట్ 3 సినిమాకు కొంత హైప్ తగ్గే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి హిట్ 3తో నానికి పాన్ ఇండియా డ్రీమ్ ఎంతవరకు తీర్చగలదో చూడాలి.